నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హై డ్రామా మరింత ముదురుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన ఉత్కంఠకు తెరదించాల్సిన సమయంలో మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వాతావరణాన్ని మరింతగా వేడెక్కించింది. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని ఆమె స్పష్టంగా ప్రకటించడం ద్వారా రాజకీయ చర్చలకు కొత్త మలుపు తిప్పారు. తాము ఎన్నికల్లో ఓడిపోలేదని, ప్రజలు తమకే మద్దతు ఇచ్చారని ఆమె ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. কেন কিসের জন্য আমরা তো হারিয়ে নিয়ে যাবো, হারলে আমি যদি শপথ দিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম। এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট। Now also I want to say that we didn't lose the election. It is their forceful attempt to defeat us. Officially they may, through election commission, can defeat us, but morally I am telling you that we won the election. సాధారణంగా స్పష్టమైన మెజారిటీ రాకపోయినా లేదా ఓటమి ఎదురైనా ముఖ్యమంత్రులు రాజీనామా చెయ్యడం ఆనవాయితీగా వస్తుండగా మమత మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం విశేషం. నేను లోక్సభకు వెళ్లి రాజీనామా పత్రం ఇవ్వను, మేము ఓడిపోలేదు, గెలిచామని ఆమె తెగేసి చెప్పడం రాజకీయంగా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు 100కు పైగా నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుపును అక్రమాల ద్వారా ఓటమిగా మార్చారని ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియలో లోపాలు జరిగాయని, ఫలితాలు తారుమారయ్యాయని, కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని ఆమె వాపోయారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ పనిచేసిందని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపణలు చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఇదిలా ఉంటే ఈ అంశంపై తాము వెనక్కి తగ్గబోమని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించడం రాజకీయ పోరాటాన్ని న్యాయపరమైన దిశగా తీసుకువెళుతోంది. బెంగాల్ ప్రజల తీర్పును దొంగలించారని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, ఓటమిని అంగీకరించాలని మమతకు సూచిస్తోంది. బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలను ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిగా అభివర్ణిస్తూ ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీయవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక రాజ్యాంగ పరంగా చూస్తే గవర్నర్ పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లేకపోతే గవర్నర్ మెజారిటీ నిరూపించాలని కోరే అవకాశం ఉండగా ఆ దిశలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తమ నేతకు మద్దతుగా వీధుల్లోకి రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిరసనలు, ఆందోళనలు జరిగే అవకాశం ఉండడంతో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కూడా కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు కూడా తమ వ్యూహాలను పదును పెడుతూ అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశాలను అన్వేషిస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రం మధ్య ఘర్షణ మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఈ వ్యవహారం జాతీయ రాజకీయాల్లో కూడా ప్రధాన అంశంగా మారుతోంది. ఇక న్యాయ పోరాటం ప్రారంభమైతే కోర్టులు ఇచ్చే తీర్పు ఈ సంక్షోభానికి కీలక పరిష్కారంగా మారవచ్చు. మొత్తానికి మమతా బెనర్జీ రాజీనామా చేయబోనన్న నిర్ణయం, ఎన్నికల ఫలితాలపై ఆరోపణలు, బీజేపీ ప్రతిస్పందన, గవర్నర్ పాత్ర ఇవన్నీ కలిసి పశ్చిమ బెంగాల్ను రాజకీయ అనిశ్చితి వైపు నెడుతున్నాయి. రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్, కోర్టు విచారణలు, రాజకీయ మలుపులు ఈ కథనాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చే అవకాశం ఉంది. దీంతో బెంగాల్ రాజకీయాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఈ పరిణామాలపై ఆసక్తి పెరుగుతోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.